ఆఫ్టర్ డెలివరీ 5 మంత్స్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం కదా! సో, అప్పుడు అనేవి కష్టాలు తెలీదు గానీ మనకి. ఇంకా ఆఫ్టర్ 5 మంత్స్ ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత అప్పుడు తెలుస్తాయి కష్టాలు. కష్టాలంటే ఏదో పెద్ద పెద్ద కష్టాలొచ్చి పడిపోతాయని కాదు. ఇంకా చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులవి చేసుకోవడంలోనే పెద్ద కష్టాలుంటాయి. ఆ కష్టమేంటో నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేకపోతే ఆ కష్టాలు తల్లిదండ్రులకే తెలుస్తాయి. ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఇంక వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ మనం వర్క్స్ అయితే చేసుకుంటాము. బట్ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా వర్క్స్ చేసుకుంటూ వాళ్ళని పనిని మేనేజ్ చేయడం అయితే చాలా కష్టం. ఇంక పిల్లల విషయంలో నైట్ అయిందంటే చెప్పుకోవసరం లేదు. ఇంక నైట్ అస్తమాను లేస్తూనే ఉంటారు కదా! సో, వాళ్ళని చూసుకుంటూ ఇంకా మార్నింగే లేచి వర్క్స్ చేసుకుంటూ ఇది చాలా కష్టమవుతుంది. నాకు కూడా సేమ్ ప్రాబ్లమే ఫేస్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఫేస్ చేసుంటారు కదా! ఇంకా వీడియో విషయానికొస్తే ఇదొచ్చేసి థర్స్‌డే ఈవినింగ్ వ్లాగ్. ఇంకా పనులైతే ఈవినింగ్ అయింది కదా! యాక్చువల్లీ నేను 3:30, 4 అయిపోయింది ఈరోజు వర్క్స్ అనేవి స్టార్ట్ చేసేసరికి. ఇంకా వర్క్స్ అనేవి స్లోగా స్టార్ట్ చేసుకున్నాను. షన్ను కూడా ఆ టైంకయితే లేచిపోయాడు. ఇంకా నేను బయటంతా క్లీన్ చేసుకొని లోపల క్లీన్ చేసేసరికి షన్ను లేచాడు. ఇంకా వాడిని చైర్‌లో కూర్చోబెట్టి పనులైతే చేసుకున్నాను. ఇంక పనులంతా అయిపోయిన తర్వాత టీ టైమ్ అయింది కదా! టీ పెట్టుకున్నాను. ఇంక షన్ను అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. వాడితో మాట్లాడుకుంటూ టీ పెట్టుకొని, ఇంక షన్నునైతే బయట చైర్ వేసి చైర్‌లో కూర్చోబెట్టి, ఇంక నేను కూడా బయటకి వచ్చాను టీ తాగడానికి. ఇంకా వాడైతే మీకు బాయ్ చెప్పమనగా ఎప్పుడుకో ఒకసారి చెప్పాడు. మళ్ళీ చెప్పమంటే అసలు చూస్తూనే ఉన్నాడు గానీ బాయ్ అయితే చెప్పట్లేదు. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? ఉంటాను. బాయ్.